హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషాస్ హుషారు. ఈరోజు మనం చేసుకోబోతున్నాం క్యారెట్ సొజ్జప్పాలు. సొజ్జ పూరీలు అంటారు, సొజ్జ భక్ష్యాలు అంటారు. చేసుకునే ముందర ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై లేటెస్ట్ అప్డేట్స్. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల మైదా, 1 కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు కానీ 1 కప్పు కానీ. నేను హాఫ్ కప్పు తీసుకున్నానండి. క్యారెట్ రవ్వ ఎంత తీసుకున్నామో అంతే పంచదార తీసుకోవాలి. యాలకులు, జీడిపప్పు, ఇందులో నానవేసిన కుంకుమ పువ్వు, నెయ్యి 4 స్పూన్లు తీసుకున్నాము. ముందుగా మనం మైదా పిండి కలుపుకుందాము. మైదా పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని, ఒక చిటికెడు ఉప్పు వేసుకొని, నీళ్లు కొంచెం జారుగానే కలుపుకోవాలండి. సాల్ట్ కొంచెం వేస్తే బాగుంటుంది, లేకపోతే మరీ చప్పగా ఉంటుంది పైన కోటింగు. సో జారుగా కలుపుకొని కొంచెం అంతా కలిసిన తర్వాత చేతికి అంటకుండా కొంచెం నూనె వేసుకుందాము. ఇంకో 1 or 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుందాము. చేతికి అంటకుండా కలుపుకోవాలి. బాగా మద్దన చేసుకోవాలి. ఎంత మద్దన చేసుకుని ఎంత సాగితే మనకి భక్ష్యాలు అంత బాగా వస్తాయి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇది అయిన తర్వాత ఒక 30 to 40 minutes మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దానిపైన మూత కానీ గుడ్డ కానీ పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రవ్వ కేసరి చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ, నెయ్యి అయితేనే బాగుంటుందండి, వేసుకొని రవ్వ అంతా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ రవ్వ కేసరి చేసుకోవడానికి నీళ్లు పోసుకుందాం. రవ్వ ఎంత తీసుకున్నామో దానికి డబల్గా నీళ్లు తీసుకుందాం. ముందరగా కొంచెం నీళ్లు కాగుతున్నప్పుడే మన క్యారెట్ తురిమింది కాదండి, ఇది మిక్సీ పట్టుకుంది. మెత్తగా ఉంటేనే బాగుంటుంది తురిమిన దానికంటే కూడాను. అది కలిపి వాటర్లో కొంచెం బాయిలింగ్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని రవ్వ వేసేసుకుందాం. ఈ బాయిలింగ్ అయిన తర్వాతనే రవ్వ వేసుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అదంతా కలిపేసుకొని అది ముద్ద అయ్యేదాకాను అడుగంటకుండా తిప్పుతూ ఉండి, సరే గట్టిపడింది బాగా. కొంచెం గట్టిపడిన తర్వాత ఇంకా పంచదార వేసేసుకోవచ్చు. రవ్వ ఎంత తీసుకున్నామో పంచదార కూడా అంతే తీసుకుందాం. టేస్ట్ని బట్టి మీకు స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా అడుగంటకుండా వచ్చింది చూసారా, చేతికి అంటట్లేదు. ఇంకప్పుడు కుంకుమ పువ్వు వేసుకొని, యాలకులు అది మన ఆప్షనల్ వేసుకొని చల్లారేదాకా ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత దాన్ని ఇలా రౌండ్గా ఉండల్లాగా చేసుకోవాలి. కొంతమంది పిల్లలు అయితే ఇట్లాగే తినేస్తారండి. కేసరిలో టేస్ట్ బాగుంటుంది. మనం కావాలంటే క్యారెట్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. పాలు క్యారెట్ ఎక్కువ వేసుకునేటట్టయితే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకొని కొంచెం ఈ ఉండల సైజు ఎంతో చూసుకొని, ఆ ఉండలు ఎంత ఉన్నాయో ఈ మైదా బాల్స్ కూడా అంతే చేసుకోవాలి. అప్పుడు మనకి లోపల ఫీలింగ్ కరెక్ట్గా ఉంటుంది. వేసుకొని అంతా చుట్టూ తిప్పేసుకొని పెట్టి ఇట్లా నేతితో తడుముకుంటూ ఉండండి. నేతితోనే తడుముకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఈజీగా స్ప్రెడ్ కూడా అవుతుంది. ఇట్లా పిల్లలకి సరదాగా ఉంటుందని ఇట్లా షేప్స్ చేస్తున్నా. ఇట్లా షేప్స్ చేస్తున్నాను. మన ఇంట్లో ఏ షేప్స్ ఉంటే ఆ షేప్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ తీసి నేను నేతిలో డీప్ ఫ్రై చేసేస్తున్నాను. మనం ఈ డీప్ ఫ్రైలో వద్దు అనుకుంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని అది కూడా చూపెడతాను. ఈ షేప్స్ మాత్రం వెరైటీకి ఇలాగా డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ. నూనెలో అయితే టేస్ట్ బాగుండదండి, నేతిలోనే ఇది ఫ్రై చేసుకోవాలి. సరే కలర్ చేంజ్ అయిపోయింది, ఇంకా తీసేసుకుందాం. ఇప్పుడు షాలో ఫ్రైకి మనం తట్టుకుందాం. ఇట్లాగే బాల్స్ తీసుకొని కరెక్ట్గా పిండి బాగా మనం కలుపుకోగలిగితే ఈజీగా వచ్చేస్తుందండి, బయటికి రాదు పిండి కూడా. నెయ్యి చేతికి చేసుకుంటూ తడుపుకుంటూ ఉండండి. పెనం మీద కొంచెం నెయ్యి వేసుకొని మనం చేసిన పూరీలు లాంటివి అందులో వేసేసుకుందాం. నూనెలో డీప్ ఫ్రై చేస్తే సొజ్జ పూరీలు అంటారండి. ఇట్లాగే షాలో ఫ్రై చేస్తే సొజ్జ భక్ష్యాలు అంటారు. టేస్ట్ మనకి పెద్ద డిఫరెన్స్ రాదు. కాకపోతే ఇట్లా చేస్తే ఎక్కువ నిల్వ ఉండదు. డీప్ ఫ్రై చేస్తే ఒక 2-3 days బాగా నిల్వ ఉంటుంది. 2 sides గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకోవాలి.
ఇట్లాగే క్యారెట్లో లాగానే బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు. అంతే, నూరూరించే సొజ్జ భక్ష్యాలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ఉషాస్ హుషారు.